ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఆ వరమహాలక్ష్మిని అయితే వేడుకుందాము. ఆ మహాలక్ష్మీదేవి మనందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారనుకుంటాను. వరలక్ష్మి వ్రతం రోజు మా ఇంటిలో నేను పూజ అయితే ఇలా చేసుకున్నాను. అలాగే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు కూడా. ఈ సంవత్సరము 5 శుక్రవారాలు వచ్చాయి. ఈ 5 శుక్రవారాలు మనము వరలక్ష్మి అమ్మవారిని పూజ చేసుకుంటే మంచిది. అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వీలు కాని వారు ఏ శుక్రవారం నాడైనా సరే పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కలసం ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి మనకి వీలుంటే అమ్మవారి రూపు తయారు చేసుకోవచ్చు. లేదంటే అమ్మవారి మూర్తి ఫోటోను పెట్టుకొని అయినా సరే తప్పకుండా ఈ శ్రావణ మాసంలోన వరలక్ష్మి వ్రతం అయితే మనము చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఇంకా ఎవరైనా చేయని వారు ఉంటే ఇంకొక 3 శుక్రవారాలు ఉన్నాయి కదా, తప్పకుండా పూజ అయితే చేసుకోండి. ఏమీ లేకపోయినా పర్వాలేదు. అమ్మవారికి ఒక పుష్పం సమర్పించి పసుపు, కుంకుమ, గుడాన్నం నైవేద్యం పెట్టుకుంటే చాలు. ఏ పూజ చేసుకున్నా మనము ముందుగా గణపతి పూజ అయితే చేసుకుంటాం కదా, అలాగే అమ్మవారి వ్రతం చేసుకుంటాము అనుకుంటే మనము ముందు రోజు నుండి అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగా మనము అన్నీ ముందు రోజు నుండి అనుకుని ప్రిపేర్ చేసుకుంటే అది కూడా అమ్మవారి పూజ చేసిన ఫలితమే మన ఖాతాలో వేస్తారని చాగంటి గారు అయితే చెప్తారు. అలాగే మనము ముందు రోజే అమ్మవారి విషయాలు కథ అంతా తెలుసుకొని దాని ప్రకారం మనము వ్రతం చేసుకుంటే చాలా మంచిది. ముందుగా గణపతి పూజ చేసుకుంటాం కదా. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. గణపతికి కూడా షోడశోపచారాలు చేసుకోవాలి. అలాగే మనం అమ్మవారిని ఆహ్వానం చేసుకుంటూ అమ్మవారికి కూడా షోడశోపచార పూజ అయితే చేసుకొని అన్నీ సమర్పించుకోవాలి. చివరిగా హారతి ఇచ్చుకోవాలి. ఇప్పుడైతే మీరు నేను చేసుకునే పూజా వీడియో అయితే అలా చూస్తూ ఉండండి. ఈ శ్రావణ శుక్రవారపు పాట అన్నమాట. ఈ పాట రూపంలోనే చారుమతీదేవి ఎలా అమ్మవారిని కొలిచింది అన్నీ ఉంటాయి. తప్పకుండా మీరు చివరి వరకు అయితే వినండి. కైలాసగిరిలోన కల్పవృక్షము క్రింద ప్రమదాది గణములు కొలువగాను పార్వతీ పరమేశ్వరులు బాగుగా కూర్చుండ పరమేశ్వరుని అడిగే పార్వతపుడు జయమంగళము నిత్య శుభమంగళం ఏ వ్రతము సంపదల నెలమి తోడుతనిచ్చు ఏ వ్రతము పుత్ర పౌత్రాభివృద్ధి నొసగు అనుచును పార్వతి ఆహరుని అడుగగా పరమేశుడి రీతి పలుకసాగే జయమంగళము నిత్య శుభమంగళం కుండినంబనియడు పట్నంబు లోపల చారుమతి అని ఏటి కాంత కలదు అత్తమామల సేవ పతిభక్తితో చేసి పతిభక్తి కలిగున్న భాగ్యశాలి జయమంగళము నిత్య శుభమంగళం వనిత స్వప్నమునందు వరలక్ష్మి తల్లి చారుమతిలెమ్మనుచు చేత చరిచే చరచినంతనే లేచి తల్లి మీరెవరని నమస్కరించెను ఆ నలినాక్షియు వరలక్ష్మిని నేను వరములు ఇచ్చేను మేల్కొనవి చారుమతి మేలుగాను కొలిచినప్పుడే మెచ్చి కోరిన రాజ్యముల్ వరములా నిచ్చినను వరలక్ష్మినే జయమంగళము నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం.
ఏ విధిని పూజను చేయవలెననుచును చారుమతి అడిగెను శ్రావ్యముగను. ఏమి మాసంబున ఏమి పక్షంబున ఏ వారము నాడు ఏ ప్రొద్దున జయమంగళము నిత్య శుభమంగళం. శ్రావణ మాసమున శుక్లపక్షమునందు శుక్రవారము నాడు మునిమాపున పంచకల్వలు తెచ్చి బాగుగా తను నిలిపి భక్తితో పూజించుమని చెప్పెను. చారుమతి లేచి ఆ శయ్యపై కూర్చుండి బంధువుల పిలిపించి బాగుగాను స్వప్నమున శ్రీవర లక్ష్మి చకచక వచ్చి కొల్వమని పలికెను కాంతలారా. జయమంగళము నిత్య శుభమంగళం. ఏ విధంబున పూజ చేయవలెనన్నచో బంధువులు అడిగిరి ప్రేమతోను. ఏమి మాసంబున ఏమి పక్షంబున ఏమి వారంబున ఏ ప్రొద్దున ఏమి మాసంబున ఏమి పక్షంబున ఏమి వారంబున ఏ ప్రొద్దున జయమంగళము నిత్య శుభమంగళం. శ్రావణ మాసమున శుక్లపక్షమునందు శుక్రవారము నాడు మునిమాపున పంచకల్వలు తెచ్చి బాగుగా తను నిలిపి భక్తితో పూజించుమని చెప్పెను. జయమంగళము నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. అప్పుడు శ్రావణమది ముందుగా వచ్చెనను భక్తితో పట్నమును అలంకరించిరి. వన్నె తోరణములు సన్నజాజులు మది చెన్నుగా నగరు శృంగారించిరి. జయమంగళము నిత్య శుభమంగళం. వరలక్ష్మి నోమనుచు వనితలందరూ వరుసతో పట్టు పుట్టములు కట్టి పూర్ణంపు కుడుములు పాయసాన్నములు ఆవశ్యముగ నైవేద్యములు పెడుదురు. జయమంగళము నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. కండ్రి మండ్రిగము నుండి బలుదండిగా ఎంచి ఎండిన కుడుములు ఘనపదలును దండిగా మల్లెలు ఖర్జూర ఫలములు విధిగ నైవేద్యముల నిడుదురు. జయమంగళము నిత్య శుభమంగళం. నిండు బిందెలతోను నిర్మల ఉదకములు పుండరీకాక్షులకు వారు పోసి 9 పోగుల తోరమొప్పుగ పోసి తల్లికి కడు సంభ్రమము తోడను. జయమంగళము నిత్య శుభమంగళం. వేద విధుడైనట్టి విప్రుని పిలిపించి గంధమక్షతలిచ్చి కాళ్ళు కడిగి 9 పిండి వంటల తోరమొప్పుగ పెట్టి బ్రాహ్మణునకు పాయసము పెట్టుదురు. జయమంగళము నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ఇలాగైతే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఇది మనకి చారుమతి దేవి కథ ఉంటుంది కదా, ఆ కథే ఈ పాట రూపంలో మంగళహారతి రూపంలో ఉంటుంది అనమాట. మీరందరూ విన్నారు అనుకుంటాను. నేనైతే పూజ వరలక్ష్మి వ్రతం రోజున చేసుకున్నాను. మీరైతే ఒకవేళ వరలక్ష్మి వ్రతం రోజు వీలు కాని వాళ్ళు అయితే ఇంకా 3 శుక్రవారాలు ఉన్నాయి, తప్పకుండా ఈ పూజ అయితే చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.